వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను సికింద్రాబాద్ నుంచి బస్ ఎక్కిన 1Z సికింద్రాబాద్ టు ఆరంఘర్. ఇది రేతిఫైల్ బస్ కాంప్లెక్స్. ఇక్కడ నుంచి ఆరంఘర్ వరకు జర్నీ చేస్తా. జస్ట్ వన్ పార్ట్లో ఇది చేసేస్తా. ఆల్రెడీ నేను 2 పార్ట్స్ కవర్ చేస్తాను. మీరు కనుక చూడకపోతే చూడొచ్చు ప్లేలిస్ట్లోకి వెళ్ళి. సో దిస్ ఈస్ ఆర్డినరీ బస్. ఐ విల్ ట్రై టు అండర్స్టాండ్ ఫేర్. సో ఆర్డినరీలో అయితే 35 రూపాయలు. సో మెట్రోలో మేబీ 40 ఉండొచ్చు. సో ఫేర్ కనుక్కొని వచ్చింది. దట్ ఈస్ ద రేతిఫైల్ బస్ స్టాప్. సో బస్ కాంప్లెక్స్ సికింద్రాబాద్ నుంచి వస్తే ఇక్కడ నుంచి ఎక్కొచ్చు బస్సెస్. బస్ పాస్ ఉంది కదా నా దగ్గర. అయితే రైల్వే బ్రిడ్జ్ కింద నుంచి పాస్ అవుతున్నాం మనము. సో ఇక్కడ సెకండ్ టర్మినల్ చేస్తున్నారు కదా, అది ఇటు సైడ్ బ్యాక్ రాగానే చిలకలగూడ సైడ్ వస్తుంది. కండక్టర్ టికెట్స్ తీసుకుంటూ వస్తున్నాడు మెల్లగా. సో ఇది చిలకలగూడ అని అంటారు ఇటు సైడ్ ఏరియాని. సో అక్కడ ఇంకో కొత్తగా కడుతున్న బిల్డింగ్ అటు సైడ్ ఉంది. సో బ్యాక్ సైడ్ అనమాట, ప్లాట్ఫామ్ నెంబర్ 10 సైడ్. సో అటు సైడ్ వెళ్తే మనకి తార్నాక, హబ్సిగూడ అవన్నీ ఏరియాస్ అనమాట. సో హియర్ ఈస్ అనదర్ బస్ స్టాప్ ఈస్ దేర్. ఇప్పుడు 7:50 అవుతుంది టైం. అయితే 7:50కి మనం బయలుదేరాము. 7:52 అవుతుంది. 27 జనవరి 2025 మండే. టుడే ఈజ్ మండే. ఈ వీడియో కొంచెం లాంగ్ అవ్వచ్చు మేబీ. ఇక్కడ సిగ్నల్ పడ్డది. బస్ నెంబర్ 2 అయితే ఇక్కడ నించుంది. నా వీఆర్ ఎట్ బోయిగూడ. సో దిస్ ఈస్ కాల్డ్ బోయిగూడ ఏరియా. గాంధీ హాస్పిటల్ మెట్రో స్టేషన్ వెళ్తాము. గాంధీ హాస్పిటల్కి ఇక్కడ దిగవచ్చు మనము. ఇప్పుడు టైం 7:54 అవుతుంది. గాంధీ హాస్పిటల్ మెట్రో స్టేషన్. హాస్పిటల్ ఈజ్ ఎట్ అవర్ లెఫ్ట్ సైడ్. యూ కెన్ సీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు గాంధీ హాస్పిటల్ దగ్గర. సో అక్కడ అటెండర్స్కి చేస్తూ ఉంటారనమాట. సమ్టైమ్స్ బిర్యానీ లేదంటే నార్మల్ రైస్ అట్లా డిస్ట్రిబ్యూట్ అవుతూనే ఉంటుంది ఇక్కడైతే ఫుడ్. చాలా పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఇది, హైదరాబాద్లోనిది. సరస్వతి మాతా టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ముషీరాబాద్. Number 1 Vines is there. Skyscraper. Mushirabad area will start from here. ముషీరాబాద్ కి ఇక్కడ దిగాలి. 1050 is pillar number and Mushirabad metro station is there. ముషీరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గరే స్టాప్. రోడ్స్ బాగానే ఖాళీగా ఉన్నాయి. నిన్న 26 జనవరి ఉండే కదా. సో వైన్స్ 26 జనవరి రిపబ్లిక్ డేకి క్లోజ్ ఉంటాయి. ఇది కూడా మొత్తం ముషీరాబాద్ ఏరియాలోకి వస్తుంది. Mushirabad. Care Hospital is there. This is the one of the Care Hospitals branch at Mushirabad area. There is Amantran restaurant is there. సో ఇక్కడ కూడా ఒక బస్ స్టాప్ అనేది ఉంటుంది లెఫ్ట్ సైడ్. చాలా పీస్ఫుల్గా వెళ్ళిపోతున్నాము. బస్లో కూడా రష్ లేదు చూడండి. ఆర్టీసీ ఎక్స్ రోడ్ బస్ స్టాప్ ఈజ్ దేర్. బస్ కండక్టర్ ఈజ్ వెరీ యాక్టివ్. RTC X Roads metro station is there. Saptagiri theater is there. Exactly కింద ఉంటుంది మెట్రో స్టేషన్కి కింద.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్నాం మనము. నా ప్రజెంట్ ఆర్టీసీ క్రాస్ రోడ్ షాపింగ్ మాల్. షాపింగ్కి ఇక్కడ రావచ్చు మనము. పెళ్ళి షాపింగ్ చేసుకోవాలంటే పెళ్ళి షాపింగ్కి ఇక్కడికి రావచ్చు. బాగానే ఖాళీగా ఉన్నాయి రోడ్లు అయితే. దిస్ ఈజ్ చిక్కడపల్లి ఏరియా. ఇక్కడే బస్ స్టాప్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ. దిస్ ఈజ్ చిక్కడపల్లి మెట్రో స్టేషన్. చిక్కడపల్లి మెట్రో స్టేషన్ ఈస్ దేర్. అండ్ ఇక్కడ చాలా హాస్టల్స్ కూడా ఉన్నాయి. సో మీరు చదువుకోవాలనుకుంటుంటే హైదరాబాద్లో ఇక్కడ కూడా హాస్టల్స్ చాలా బెస్ట్. గర్ల్స్ హాస్టల్స్ కానీ బాయ్స్ హాస్టల్స్. We are moving towards నారాయణగూడ. నారాయణగూడకి ఇక్కడ దిగాలి. మైఫిల్ ఉంటుంది ఇక్కడే బస్ స్టాప్. నారాయణగూడ బస్ స్టాప్. సిగ్నల్ పడ్డది చూడండి. ఇక్కడే మైఫిల్ దగ్గరే ఉన్నాము. సిగ్నల్ పడ్డది. వైఎంసీ స్టాప్ నారాయణగూడ. That route also and this route also both connects to Koti. This is Narayanaguda metro station. Kachiguda X road is there. That is 1J by L. సికింద్రాబాద్ టు లంగారావు బస్సు. చాలా రేర్గా ఉంటాయి ఆ బస్సెస్. సో ఆ జర్నీ కూడా నేను ట్రై చేస్తా. కాచిగూడలో అయితే బట్టలు చాలా బాగా దొరుకుతాయి. సో ఇట్లాంటి బట్టలు కావాలంటే మగ పిల్లలకి మంచిగా దొరుకుతాయి. చాలా మంచి బట్టలు దొరుకుతాయి, కొనుక్కోవచ్చు. అదే బస్ పోతుంది కదా, అది 3KN. లేడీస్కి చాలా బాగా బట్టలు దొరుకుతాయి ఇటు సైడ్. ఈ సైడ్ వస్తే మొత్తం సుల్తాన్ బజార్ రూట్ అన్నమాట ఇదంతా. సో ఉమెన్స్ కాలేజ్ కోటి సైడ్ వెళ్తుంది ఈ రూట్. ఈడ లేడీస్కి చాలా మంచి మంచి బట్టలు దొరుకుతాయి. ఫ్యాన్సీ అన్నీ దొరుకుతాయి వస్తే కోటి. ఇక్కడ టెంపుల్ ఉంటుంది. స్లిప్పర్స్, బట్టలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. అది మొత్తం లేడీస్ కార్నర్. ఇక్కడ నుంచి మొత్తం ఆంధ్ర బ్యాంక్ దాకా ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ ఉమెన్స్ కాలేజ్ దగ్గర నుంచి. ఇక్కడ బుక్స్ కూడా చాలా దొరుకుతాయి. ఇక్కడ బుక్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ దిగాలి మనం. ఉమెన్స్ కాలేజ్కి దిగి బుక్కులు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఈ బస్ స్టాప్ పక్కనే రూట్ ఉంటుంది. ఆ రూట్ల నుంచి కూడా అన్ని బుక్కులే దొరుకుతాయి. మొత్తం బుక్కులు ఉంటాయి అక్కడ సైడ్, కొనుక్కోవచ్చు. మనము లెఫ్ట్ సైడ్లో వెళ్తే కోటి ఉమెన్స్ కాలేజ్ బస్ స్టాప్ ఉంటుంది. సో రైట్ సైడ్లోకి వెళ్ళిపోతే కోటి హ్యాబిట్స్ మొత్తం. సిగ్నల్ స్టార్ట్ అయిపోయింది. సో వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ఆంధ్ర బ్యాంక్ సైడ్ వెళ్తున్నాం. ఆ లేడీస్ కార్నర్ ఇక్కడ దాకా ఉంటుంది మొత్తము. దట్ రూట్ కనెక్ట్స్ టు హ్యాబిట్స్, బట్ దట్ ఈస్ వన్ వే.
వీ షుడ్ హ్యావ్ టు గో ఫ్రమ్ హియర్. తిరుక్కుంటా పోవాలి. ఇది సుల్తాన్ బజార్ మెట్రో స్టేషన్ కింద మెయిన్ మెట్రో మెయిన్ కోటి ఏరియా అనమాట. 216 బస్ ఇక్కడ నుంచి దొరుకుతుంది మనకి. 216 మెహందీపట్నంకి వెళ్ళాలంటే కూడా 116 కూడా అటు నుంచే దొరుకుతుంది. సో ఎగ్జాక్ట్లీ గల్లీలోకి మనకి 95 బస్సెస్ అన్నీ దొరుకుతాయి. 95K ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెట్రో స్టేషన్, కుత్లీపౌలి అక్కడ లోపల ఉంటుంది. MGBS metro station is there and we have to go left, right. If we go left, we will reach to Bazar Ghat. We have to go right towards Afzalganj. That route goes to Malakpet, Chadar Ghat. సూపర్ లగ్జరీ బస్ ఉంది పక్కన. మెట్రో ట్రాక్స్ 2 ఉంటాయి పైన. సో ఇక్కడ నుంచి విడిపోతాయి అవి. ఇక్కడ నుంచి ఏం మెట్రో స్టేషన్స్ ఉండవు ఆరంభం దాకా. మొత్తం ఓల్డ్ సిటీ టైప్లో ఉంటుంది. దిస్ ఈస్ ద MGBS బస్ స్టాండ్. CBS బస్ స్టాండ్కి ఇక్కడ దిగచ్చు. వీ హ్యావ్ టు డిపోర్ట్ ఇట్ లెఫ్ట్. బస్ స్టాండ్కి ఇటు సైడ్ వెళ్ళాలి మనము. ఇక్కడే దిగాలి ఎగ్జాక్ట్లీ CBS. బ్యూటిఫుల్ టెంపుల్ ఉంటుంది, విజిట్ చేయండి అక్కడ లోపల. ఇప్పుడు అఫ్జల్గంజ్ వస్తుంది, అక్కడ చాలామంది ఎక్కుతారు చూడండి. ఇప్పుడు టైం అయితే 8:30 అవుతుంది. అంటే మీరు అక్కడ అర్ధ గంటలో చేరుకోవచ్చు అఫ్జల్గంజ్కైనా కోటికైనా సికింద్రాబాద్ నుంచి అయితే. అది కూడా అస్సలు ట్రాఫిక్ ఇబ్బంది ఏం లేకపోతే మాత్రము. ట్రాఫిక్స్ ఉంటే చాలా కష్టమవుతుంది. అఫ్జల్గంజ్ లోపలికి వచ్చింది బస్సు. అఫ్జల్గంజ్లో ఫుల్ అవుతుంది అని చెప్పిన కదా, ఎక్కుతున్నారు చూడండి. మొత్తం ఫుల్ అయిపోయింది చూడండి. మూవింగ్ టువర్డ్స్ చార్మినార్. ఫుల్ అయిపోయింది ఇక్కడ. ఈ లైన్లో మొత్తం చెప్పులు అమ్ముతారు. చెప్పులు కొనుక్కోవాలంటే ఇడికి రావచ్చు. చాలా కలెక్షన్స్ ఉంటాయి. కోలాపూర్ చెప్పులు అవన్నీ ఉంటాయి. పెళ్ళికి సంబంధించిన బూట్లు అన్నీ ఉంటాయి. ఇక్కడైతే లిటరల్లీ విలేజ్ లాగా కనిపిస్తుంది. అస్సలు ఒక్క వెహికల్ లేదు, అస్సలు ట్రాఫికే లేదు ఈరోజు. ఒక్కొక్క రోజు ఉంటే జామ్ ఉంటుంది, లేకపోతే ఇట్లా ఖాళీగా ఉంటుంది. దిస్ ఈస్ ద ఫేమస్ హోటల్ షాదాబ్ ఎట్ చార్మినార్. మదీనా బస్ స్టాప్ దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు. మన లెఫ్ట్ సైడ్లో బస్ స్టాప్. దిస్ ఈజ్ హై కోర్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్. నా హైకోర్టు ప్లేస్ ఇదంతా. ఎవరిని చూసినా ఫోన్లోనే మాట్లాడుతున్నారు. చాలామంది బిజీ అయిపోయింది ఫోన్లల్లో. సో మనం ఇప్పుడు సిటీ కాలేజ్ సైడ్ వచ్చినాము. సిటీ కాలేజ్ బస్ స్టాప్. దట్ ఈస్ సిటీ కాలేజ్ బస్ స్టాప్ అండ్ దట్ ఈస్ ఆపోజిట్ బస్ స్టాప్. ఇప్పుడు పురాణాపూల్ సైడ్ వెళ్తున్నాం మనము. వీఆర్ మూవింగ్ టువర్డ్స్ పురాణాపూల్. పురాణాపూల్కి ఇక్కడ దిగొచ్చు. ఇంకా కొంచెం ముందుకెళ్తే అక్కడ కూడా స్టాప్ ఉంటుంది. ఆడ కూడా ఆపి మరీ దిగండి, ఆపకపోతే 1Z/251 అది. ఇక్కడే టెంపుల్ ఉంటుంది మధ్యలో. ఈ టెంపుల్ తర్వాత వచ్చే స్టాప్లో కూడా మీరు దిగొచ్చు. ఇక్కడ పురాణాపూల్ ఫేమస్ దర్గా ఉంటుంది. వీఆర్ మూవింగ్ టువర్డ్స్ జూలాజికల్ పార్క్ ఇన్ హైదరాబాద్ సిటీ. సో ఇక్కడ ఉన్న ఫ్లైఓవర్ బహదూర్పుర పైన ఉంటుంది అన్నమాట. ఇది సో కింద బహదూర్పుర ఎక్స్ రోడ్ని ఇది చేస్తుంది. ఇది సో జూ పార్క్కి దిగుతుంది ఫ్లైఓవర్. బహదూర్పుర సిగ్నల్ దగ్గర ఉన్న
కిషన్ బాగ్ రోడ్, కిషన్ బాగ్ అండ్ అత్తాపూర్కి వెళ్ళడానికి అటు వెళ్ళొచ్చు. గూడ అని ఉంటుంది అటు సైడ్ అయితే వెళ్తుంది అనమాట ఆ రూట్ అయితే. మెట్రో టాకీస్ ఇక్కడ ఉంటుంది, మెట్రో థియేటర్. జూ పార్క్ రోడ్, జూ పార్క్కి ఇక్కడ దిగొచ్చు. ఎగ్జాక్ట్లీ జూ పార్క్ దగ్గర నుంచి ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద హైదరాబాద్ సెకండ్ లాంగెస్ట్ ఫ్లైఓవర్ కనెక్టింగ్ జూ పార్క్ టు ఆరంగర్ ఎక్స్ రోడ్. సో మొత్తం 124 పిల్లర్స్ మేబీ ఇస్ దేర్. సో 6 లేన్ ఫ్లైఓవర్. సో తాడపన్ దగ్గర ఉన్నాం మనము ఇప్పుడైతే. దిస్ ఈజ్ తాడపన్. This is Jhopadi area. Actually, you should have to deboard at Jhopadi. Say Jhopadi to ticket conductor. Meralam Tank Lake is there, not visible. హసన్ నగర్. ఇట్లా లోపలికి వెళ్తే హసన్ నగర్ ఏరియా మొత్తం. ఇంకా అస్సలు ట్రాఫిక్ ఉండకపోవడం వల్ల బాగుంది. ఈ ఫ్లైఓవర్ వల్ల ట్రాఫిక్ ఉండలేదు అస్సలు. లేకపోతే జామ్ జామ్ ఉంటుంది ఇక్కడ ప్రతిసారి. ఖాళీ ఉన్నాయి. శివరాంపల్లి ఇక్కడ దిగేసి వెళ్ళిపోవచ్చు. శివరాంపల్లి వెళ్ళే వాళ్ళు ఏరియా. దిస్ ఈజ్ శివరాంపల్లి ఏరియా. సాయిబాబా టెంపుల్ ఈజ్ దేర్. ఇట్లా లోపలికి వెళ్ళిపోతే మొత్తం శివరాంపల్లి ఏరియా. వీ హ్యావ్ అరైవ్డ్ ఆరంగర్ ఎక్స్ రోడ్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీఆర్ నౌ ఎట్ ఎక్స్ రోడ్స్ ఆరంగర్. సో ఇంతే వీడియో. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే మీరు నాకు కామెంట్స్లో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ పక్కా చేసుకోండి నా డైలీ నోటిఫికేషన్స్ కోసం.